తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా అనే అంశం ఈరోజు కూడా శాసన మండలిని కుదిపేస్తుంది. వరుసగా 4వ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు దీని మీద చర్చించాల్సిందే అని చెప్పి వాయిదా తీర్మానాలు ఇస్తూ ఉంటే, లేదు ఇది మేము చర్చించాం, సభ బయట మాట్లాడుకుందాం, హెరిటేజ్ అనేది ప్రైవేట్ సంస్థ కదా, దాని గురించి లోపలేది చర్చించేది అని చెప్పి అధికార పక్షం అంటూ ఉంటే, బొత్స సత్యనారాయణ గారు సూటిగానే ప్రశ్నించారు. మరి మీరు ప్రైవేట్ సంస్థ అన్నప్పుడు ఆ సంస్థ చుట్టూ అక్రమాలు అని చెప్పి మేము చర్చ కోరుతున్నాడు, మీరు ఎందుకు తిరస్కరిస్తూ ఉన్నారు? అండ్ అదే సమయంలో అది ప్రైవేట్ సంస్థ అంటే మంత్రులు మేము నోటీసులు ఇచ్చాం సమాధానం చెప్పండి, మేము లీగల్ నోటీసులు ఇచ్చాం సమాధానం చెప్పండి అని చెప్పి హెరిటేజ్ సంస్థ ప్రతినిధుల్లాగా ఈ మంత్రులు మాట్లాడినప్పుడు ఏమైంది? ఇది తిరుమల లడ్డూకు ఎవరు సరఫరా చేశారో దాని చుట్టూ ఉన్న గూడు పుట్టాని ఏంటి అనే దాని మీద చర్చ మేము కోరుతున్నది అని బొత్స సత్యనారాయణ గారు మంత్రుల మీద సూటిగానే కమెంట్ చేశారు. రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తాము అని చెప్పి ఇదే సభలో ప్రమాణం చేశారు కదా, మరి ఇప్పుడు ఆ ప్రమాణం ఏమైంది? హెరిటేజ్ మీద చర్చను మీరెందుకు అనుమతించడం లేదు అని బొత్స సత్యనారాయణ గారు సూటిగానే ప్రశ్నించారు. మరొక వైపు మండలిలో అయితే రచ్చ అయింది. మంత్రి పయ్యోల కేశవ్ గారు అసహనాన్ని, ఫ్రస్ట్రేషన్ని, కోపాన్ని, ఆవేశాన్ని అణుచుకోలేకపోయారు. అసలు బుద్ధుందా అంటూ వైసీపీ ఎమ్మెల్సీల మీద తీవ్ర పదజాలాన్ని పడిన పయ్యోల కేశవ్ గారు తన చెవిలో ఉన్న హెడ్ ఫోన్స్ తీసి కిందకు కొట్టేశారు. దీనికి అతడి కారణం వైసీపీ ఎమ్మెల్సీలు టీటీడీకి నెయ్యి సరఫరా మీద చర్చ జరగాల్సిందే అని చెప్పి పట్టుబట్టడం, సభలో ఫ్లకార్డులు ప్రదర్శించడం, నల్లకండ వలేసి ఫ్లకార్డులు పట్టుకొని వెంకటేశ్వర స్వామి గారిని కూడా ప్రదర్శించడం చేసేసరికి పయ్యోల కేశవ్ గారు దేవుడితో రాజకీయం చేస్తారా, దేవుడితో రాజకీయం చేస్తారా అని చెప్పి ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి దేవుడితో రాజకీయాన్ని చేసింది ఎవరు అని వైసీపీ సభ్యులు ఘాటుగానే తిరిగి ప్రశ్నించారు. పయ్యోల కేశవ్ గారు తీవ్రమైనటువంటి ఆగ్రహం, బుద్ధుందా అని చెప్పి చేయి చూపించి మాట్లాడమే కాకుండా ఆ హెడ్ ఫోన్స్ తీసి కొట్టేశారు డైరెక్ట్గా కింద. ఇంకా సభనైతే 10 నిమిషాల సేపు వాయిదా వేశారు. నిజంగానే ఆశ్చర్యం. దేవుడితో రాజకీయం ఎవరు చేయొద్దు, మొదలైంది ఎక్కడ? దేవుడితో రాజకీయం మొదలైంది ఎక్కడ? చివరికి ఎక్కడికి చేరింది? మొదలుపెట్టిన వాళ్ళేమో డిఫెన్స్లో పడ్డారు, ఎవరినో టార్గెట్ చేయాలనుకున్న వాళ్ళేమో ఆధారాలతో ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. సరిపోయింది.